ఉంటారు కదా, కమ్యూనిస్ట్ మెంటాలిటీ, లెఫ్టిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాంపంథీకే లోగ్ అని అంటాం కదా మనం. వీళ్ళు నిన్నటి నుంచి ఐసా కైసా అని చెప్పి ఒక మొత్తం నరేటివ్ రన్ చేస్తున్నారు. నేను ఆ సిగ్గు తప్పిన ఆత్మలను అడుగుతున్నా. ఇప్పుడు గవాయి గారికి నేను సమర్థించనా? ఈ యాక్ట్ రాహుల్ గారు చేసింది కరెక్టా రాంగా? ఇప్పుడు నేను సనాతన బంధువు లెక్క ఆలోచించాలనా, లేకపోతే భారత పౌరుని లెక్క ఆలోచించాలనా అని అనేది క్వశ్చన్ కాదాడ నాకు. ఎందుకంటే మీకు కూడా క్వశ్చన్ ఇది కాదు. నేనా అడ్డమైన సిగ్గు శరం లేని కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ గ్రూప్లను అడుగుతున్నా, ఎవరైతే నరేటివ్ బిల్డ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో భారతదేశం. మీ అతుత్సాహానికి ఉత్సాహమే తీర్పు అవుతుంది. రేపు మేబీ ఇలా కోర్టులో అయింది, రేపు రోడ్ల మీద అవుతుందా అని అంటే చెప్పలేం. ఇలా గవాయి గారిని అంటే పెద్ద నరేటివ్ రన్ చేస్తున్నారు కదా ట్విట్టర్లలో, సోషల్ మీడియాలలో, ఎక్సెట్రా ఎక్సెట్రా. మళ్ళీ గవాయి గారి మీద ఇలా మొత్తం నరేటివ్లు నడుపుతున్నారు కదా. మళ్ళీ ఆయనకైతే రక్తం వెళ్ళేటట్టు కొట్టిరు కదా. ఏం నరేటివ్లు నడుపుతారు ఆ దేశంలల్లా? వా ఒకడు దళితుడు, ఇంకొకడు కాదా? ఆయన ఏం తప్పు చేసిండ్రా? ఎందుకు అక్కడ అటాక్ చేసిన వాళ్ళు ముస్లింలనా? జుబైర్ గారు ఎట్లా తీసుకొస్తున్నారు దీన్ని మొత్తం? ఇప్పుడు అగర్ కూడా వాళ్ళ ముస్లిం కమ్యూనిటీని ఏమన్నా అన్నుంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువుని అవమానించినప్పుడు లేదా ఈ దళితుడి పట్ల ఇంత ఘోరాతి ఘోరంగా అటాక్ అయితే? ఎందుకు బీజేపీ కూడానా? రక్తానికి బీజేపీ ఉంటుందా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నిన్న ఒక వినూత్నమైన ఘటన జరిగింది భారతదేశంలోనే. ఇప్పటిదాకా అట్లాంటి ఘటన జరగలే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఒక లాయర్, ఆయన పేరు రాకేష్, ఆయన షూ తీసి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏందనంటే, కొంతమంది ఏమో ఈయన ఆల్రెడీ ఇంకా పెద్దగానే ఏమో చేద్దామని వచ్చిండనని, షూతో కొట్టేసిండనని, షూ తలగలేదని చెప్పి, అసలు ఈయన నల్లకోటేసి అసలు ఈయన లాయరే కాదని కొంతమంది, కాకపోతే బార్ కౌన్సిల్ ఆయనని ఇలా బార్ చేసేసింది కంప్లీట్గా. సో ఎన్నో రకాల కథనాలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ అనే ఈ వ్యక్తి షూ ఎందుకు వేయాలని ప్రయత్నించిండు, వేసిండు, ఎక్సెట్రా ఎక్సెట్రా మీద ఫస్ట్ చర్చిద్దాం. మనందరికీ తెలిసిందే ఏందనంటే, ఒక విష్ణుమూర్తి విగ్రహం పైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పట్టించుకుంటలేదనని, దాన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలని చెప్పి, ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని మళ్ళొకసారి రీస్టోర్ చేయాలని చెప్పి ఆయన కేసు వేసిండు. అది మన సీజే గారి బెంచ్ దగ్గరకు వచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారి బెంచ్ దగ్గరకు వచ్చింది. ఆయన ఇది ఆర్కియలాజికల్ పరిధిలోకి వస్తుంది, దీనికి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళండి అని ఉంటే అయిపోయేది. అక్కడ కాగక అతుత్సాహం ప్రదర్శించి మళ్ళా ఎవరిని కూడా మై లార్డ్షిప్ మెజెస్టీ అని చెప్పి పిలువం మనం, వీళ్ళనే పిలుస్తాం. ద హానరబుల్ జుడిషియరీనే మనం పిలుస్తాం. వీళ్ళు అక్కడ దాకా ఆగిపోకుండా పోయి మీ విష్ణుమూర్తిని అడుగుండ్రి, మళ్ళీ అన్నీ చేస్తాడు కదా అని చెప్పి. సో ఇప్పుడు ఆయన షూ కొట్టేటప్పుడు కూడా ఆయన ఒక స్లోగన్ ఏమని అన్నాడు అని అంటే, రాహుల్ గారు, నహీ సహేంగే అభి సనాతన్ ధర్మ కా అపమాన్ హిందుస్థాన్ మే నహీ సహేంగే. అంటే ఇక సహించేది లేదు. ఇక ఈ హిందుస్థాన్లో అత్యున్నత న్యాయస్థానం ఏదైతే న్యాయం ఇచ్చే న్యాయస్థానం. మళ్ళీ నూపూర్ శర్మ ఏం తప్పు మాట్లాడిందంటే ఒక మాట అడుగుతున్నా. మళ్ళీ ఈ హానరబుల్ జుడిషియరీయే వాళ్ళని నూపూర్ శర్మ కేసులలో కూడా ఆమెకు చివాట్లు పెట్టిండ్రు, చురుకలు పెట్టిండ్రు. మళ్ళీ అలా సనాతన ధర్మం దగ్గరకు వచ్చి మీ విష్ణుమూర్తిని అడగననే హక్కు, నైతిక హక్కు ఎవరిచ్చిండ్రు అని ఇలా సనాతన బంధువులు అడుగుతుంటే, సనాతన సైనికులు అడుగుతుంటే జుడిషియరీ ఏం మాట్లాడుతుంది? అక్కడక్కడ మూపోయినరు బాగా మంది. అయితే గిరీష్, ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ పెట్టినావు గవాయి గారిది, మళ్ళీ ఇక్కడనేమో మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటన, కాగెన్ ముర్ము గారిపైన నిన్న ఒక తీవ్రమైన దాడి జరిగింది. మళ్ళీ ఈ ఫోటో ఎందుకు పెట్టినావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఫ్రెండ్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఉంటారు కదా కమ్యూనిస్ట్ మెంటాలిటీ, లెఫ్టిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాంపంథీకే లోగ్ అని అంటాం కదా మనం. వీళ్ళు నిన్నటి నుంచి ఐసా కైసా అని చెప్పి ఒక మొత్తం నరేటివ్ రన్ చేస్తున్నారు. నేను ఆ సిగ్గు తప్పిన ఆత్మలను అడుగుతున్నా. ఇప్పుడు గవాయి గారికి నేను సమర్థించనా? ఈ యాక్ట్ రాహుల్ గారు చేసింది కరెక్టా రాంగా? ఇప్పుడు నేను సనాతన బంధువు లెక్క ఆలోచించాలనా, లేకపోతే భారత పౌరుని లెక్క ఆలోచించాలనా అని అనేది క్వశ్చన్ కాదాడ నాకు. ఎందుకంటే మీకు కూడా క్వశ్చన్ ఇది కాదు. నేనా అడ్డమైన సిగ్గు శరం లేని కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ గ్రూప్లను అడుగుతున్నా, ఎవరైతే నరేటివ్ బిల్డ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో భారతదేశంలో. నువ్వు లాకి అంకితం అయిపోయి, నీ సబ్జెక్ట్కి అంకితం అయిపోయి, నీ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడి తీర్పు చెప్పేసి దిగిపోయినుంటే పంచాయితీ ఉండదు. మీ అతుత్సాహానికి ఉత్సాహమే తీర్పు అవుతుంది. రేపు మేబీ ఇలా కోర్టులో అయింది, రేపు రోడ్ల మీద అవుతుందా అని అంటే చెప్పలేం. ప్రతి ఒక్కడికి ఒక ఎమోషన్ ఉంటుంది. మీరు వచ్చి బేషరతున ఏదైనా క్షమాపణ చెప్పినుంటే, అదేమన్నా ఉంటే, యూ నో దట్ ఇట్ ఈస్ రాంగ్, యూ నో డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్. మళ్ళీ గవాయి గారు మంచి జడ్జిమెంట్లు కూడా ఇచ్చిన ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అది కూడా సమర్థిస్తున్నా. కాకపోతే
జడ్జిమెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గరకు ఆగిపోయి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, దాని తర్వాత సుప్రీంకోర్టుకు వస్తే మేము చూస్తామని చెప్పి ఉంటే కేసు డిస్మిస్ అని ఉంటే అయిపోయింది, ఖేల్ ఖతం, దుకాణం బంద్. బట్ అది నువ్వు నాజూక్ చీజుల మీద గెలికి, నుపూర్ శర్మకు అదే అన్నారు కదా, నాజూక్ చీజుల మీద నువ్వు ఎందుకు గెలికినావు అని చెప్పి నుపూర్ శర్మకు చివాట్లు పెట్టరు కదా. అంటే హిందూ బంధు అని అనేటోడు హిందూ ధర్మం అని అనేది ఇలా గ్రాంటెడ్ అయిపోయిందా అని ఒక క్వశ్చన్ మార్క్ దేశంలో. అయితే గిరీష్ ఇక్కడ ఈ ఫోటోలు ఎందుకు సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నాం అని అంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నా కంట్రోల్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు ఆడ. ఇప్పుడు దీన్ని సమర్థించాలన్నా వద్దా అనేది మీ నిర్ణయం, నాకు చెప్పు రిఫరెన్స్. నేను కూడా మీ లోపల నుంచి వచ్చిన వాడిని ఒక్కోని. ఈ ఛానల్ కూడా మనదే, నాది కాదు, ఎవరిది కాదు, మనదే. ఇలా నేను ప్రశ్న ఏమేస్తున్నానంటే యావత్ భారతావనికి, ఎస్పెషల్లీ సనాతన సైనికులకు అందరికీ నేను ఒక ప్రశ్న ఏమేస్తున్నా అంటే, ఈ లెఫ్టిస్ట్ వామపంథీలు ఎవరైతే ఉన్నారో, ఈ కమ్యూనిస్ట్ మెంటాలిటీ సిగ్గు శరం లేని ఆత్మలు ఎవరైతే ఉన్నారో, ఇలా గవాయి గారిని అంటే పెద్ద నరేటివ్ రన్ చేస్తున్నారు కదా ట్విట్టర్లలో, సోషల్ మీడియాలలో ఎక్సెట్రా. మళ్ళా ఈ ఖగేన్ ముర్ము గారి పైన నిన్న ఒక తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. ఈయన కూడా దళితుడే కదా, గవాయి గారు దళితుడు, బుద్ధిస్టుని నమ్ముతారు, అంబేద్కర్ వాది ఎక్సెట్రా అని చెప్తున్నారు. మళ్ళీ అంబేద్కర్ గారు కూడా తన ఎన్నో బుక్కులల్లో ఆటోబయోగ్రఫీలో కూడా పాకిస్తాన్ ఉద్దేశించి, దేశంలో ఉన్న ముస్లింలను ఉద్దేశించి ఎన్నో రకాలుగా రాసిండ్రు. అది ప్రస్తావనకు ఎందుకు రాదు? ఈ సెక్యులరిజం అనే డోంగ్ ఎన్ని రోజులు భారతదేశంలో అని అడుగుతున్నా. మళ్ళీ గవాయి గారి మీద ఇలా మొత్తం నరేటివ్లు నడుపుతున్నారు కదా, మళ్ళీ ఆయనకైతే రక్తం వెళ్ళేటట్టు కొట్టిరు కదా, ఇట్లా కారుతుంది రక్తం కారుతుంటే కూడా ఆయన జాతి మీకు కనబడలే. ఏం నరేటివ్లు నడుపుతారు ఆ దేశంలల్లా? వా ఒకడు దళితుడు, ఇంకొకడు కాదా అంటే మీకు అనుకూలంగా ఉన్నోడు దళితుడు, అనుకూలంగా లేకపోతే దళితుడు కాదా? ఆయన ఏం తప్పు చేసిండ్రా? ఎందుకు అక్కడ అటాక్ చేసిన వాళ్ళు ముస్లింలనా? ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ డ్రిల్ డౌన్ చేసి పోతే ఫ్రెండ్స్, ఈ డోంగ్ సెక్యులర్ వాదులు ఎక్కువైపోయారు దేశంలో. ఆబ్వియస్గా అది చేసింది రాహుల్ తప్పు. అసలు తప్పు అని నువ్వు మళ్ళీ జస్టిస్ వర్మ గారి గురించి ఏం మాట్లాడదాం? ఇప్పటిదాకా నోట్ల కట్టలు దొరికినాయి, దాని కార్వాయి ఏమైంది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైళ్ళలో సడాంచిపోయిన తర్వాత ఈ మనిషి నిర్దోషి అని తెలిసింది. ఎవడు వాళ్ళ యవ్వనం తీసుకొస్తారు? తీసుకురాలేరు కదా ఎవరు. బట్ జ్యుడిషియరీ అనేది 99.9% ఫేవరబుల్గా న్యాయం నిలబెట్టనికనే ప్రయత్నం చేస్తుంది కదా అన్న మా నమ్మకానికి మీరు గ్రాంటెడ్గా తీసుకొని వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు. అదే ఇప్పుడు ఇట్లాంటి టైప్ ఆఫ్ మాటలే ముస్లింలను అనగలుగుతారా? సర్తంసే జుదా, వాళ్లకు రోల్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏం లేదు, అడ్డగోలుగా మిమ్మల్ని ఫిక్స్ చేసి పడేస్తారు సర్తంసే జుదా స్లోగన్లతో. ఇప్పుడు జుబైర్ గారు దీన్ని ఎట్లా పైకి తీసుకొస్తుండే ఒక మాట అడుగుతున్నా. జుబైర్ గారు ఎట్లా తీసుకొస్తుండే దీన్ని మొత్తం? ఇప్పుడు అగర్ కూడా వాళ్ళ ముస్లిం కమ్యూనిటీని ఏమన్నా అన్నుంటే, నిత్యానంద ఆయన పేరేమో ఉంది కదా మన బీహార్లా, ఆయన పేరు మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను, బీహార్లా నితి ఆనంద్ ఏమో ఉన్నది ఆయన పేరు. ఆయన మీద ఓ 10,000 మంది దాకా మాబ్ని బీహార్లా దుర్గామాత దేవాలయం దగ్గర, ఒకసారి నాకు గుర్తొస్తలేదు ఆయన పేరు, సరస్వతి ఏమో ఉంటుంది ఆయన పేరు. ఈ జుబైర్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు కొట్టి మొత్తం మాబునంత ఒకటి చేసి ఆయన మీద నితి ఆనంద్ సరస్వతి ఏమో పేరు ఉంటుంది కదన్నా బీహార్లో, ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే ఆయనని ఏమో చేసిండ్రు అప్పట్లో. సో ఆయన మీద అటాక్ చేయడానికి జుబైర్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు కొడతాడు. మళ్ళీ సాక్షాత్తు నా పరబ్రహ్మ స్వరూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువుని అవమానించినప్పుడు లేదా మీ జడ్జిమెంట్, మీ అకౌంటబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ, మీ జడ్జిమెంట్ చెప్పేదాకా పెట్టుకుని ఉంటే బాగుండు. అతుత్సాహం ప్రదర్శించుడు ఎందుకు? మళ్ళా ఆ ఉత్సాహం ఈడ నీరెందుకు గారింది అంటున్నా. ఈ దళితుడి పట్ల ఇంత ఘోరంగా అటాక్ అయితే ఎందుకు? బీజేపీడనా? రక్తానికి బీజేపీ ఉంటుందా? కోస్తే నీకెర్ర రక్తమే నాకెర్ర రక్తమైన పెద్ద భాషణలు ఇస్తాం కదా. నాదేమన్నా కాషాయం రంగం వెళ్ళిందా? నీకెళ్ళిన రంగే నాకెళ్ళింది కదా అని చెప్పి నువ్వే భాషను ఇస్తావు కదా. నువ్వెప్పుడైతే నీ షరియా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావో, నేను నా హిందుత్వం అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతా. నువ్వు తోపు అని అంటే నేను తురుముగానికి ప్రయత్నం చేస్తా. నువ్వు కాంపిటీషన్ డిక్లేర్ చేస్తే నేను గెలవాలనుకుంటా. నువ్వు కోఆపరేషన్ ఎగ్జిబిట్ చేస్తే నేను ఎందుకు గెలవాలనుకుంటా? నేను నిన్ను గెలిపియాలనుకుంటా కదా. అది కదా వసుదేవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు అని నేర్పిన భారతావని ఇది కదా. నువ్వు అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా చేసి లాముగట్టు అందరు కామనే కదా. నేనైనా సరే, ఆ పెద్ద మనిషి అయినా సరే, అది వేరే విషయం. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదు చేయలేదట, ఆయన షూస్ ఆయనకి ఇచ్చేసిరట. కాకపోతే మళ్ళీ రిజిస్టర్ నాకు తెలియదు. ఇప్పుడు గవాయి గారు ఆయన క్షమించిండ్రా లేదా అన్న సంగతి నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఢిల్లీ పోలీసులో ఆయన షూ ఆయనకి ఇచ్చేసిరట. సుప్రీంకోర్టు రిజిస్టార్ ఫోన్ చేసిండట, ఇచ్చేసిండట. వీళ్ళకు ఇది ఎట్లున్నాడంటే దేవుడు క్షమించినా పూజ క్షమించాడట, లేదా వచ్చే భక్తులు క్షమించారట. లొల్లట ట్విట్టర్లల్లో.
మళ్ళీ ఈయన మీద కూడా అదే కాన్సన్ట్రేషన్ ఎందుకు లేదురా మీకు? ఇప్పుడు ఏడికి పోయిందని అంటున్నా, ఆపరేషన్ ఆన్ దళిత్స్ ఎక్కడ పోయిందని అంటున్నా. మళ్ళా మాట్లాడతారు కదా జై భీమ్ జై భీమ్, ఈ కబూతర్ నీలా కబూతర్లు అందరూ. మళ్ళీ ఇప్పుడు జై భీమ్ ఏడికి ప్రాబ్లం ఈడొస్తుంది ఫ్రెండ్స్. ఇది నువ్వు అర్థం చేసుకున్న నాడు నీ ఐక్యత జాగృత అవుతుంది. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పురు మేమేమన్నా తప్పు మాట్లాడినామా. నచ్చితే కంటెంట్ నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఒత్తకుండా మాత్రం మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై.